ప్రాణ ప్రతిష్టకు ముందు జరిగే క్రతువు ఏంటండి ముఖ్యంగా? ఈ ప్రాణ ప్రతిష్టకు ముందు జరిగే క్రతువు ఇక్కడ ప్రధానంగా ప్రాణప్రతిష్ఠ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మంత్రాలతో విగ్రహాన్ని చైతన్యపరచడమే ప్రాణప్రతిష్ఠ. ఇక్కడ మొదటిగా గణపతి పూజ చేస్తారు, ఆ తర్వాత పుణ్యాహవాచన, ఆ తర్వాత దీక్షను చేపడతారు, ఆ తర్వాత యాగశాల సంస్కారం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ యాగశాలలో ఎన్ని స్తంభాలు ఉంటాయా అంటే 16 స్తంభాలు ఉంటాయి. ఈ 16 స్తంభాలకి పూజా విధానం ఉంటుంది. ఆ స్తంభాలకు పూజ చేసిన తర్వాత ఈ యాగశాలలో 4 దిక్కుల 4 మండపాలని నిర్మిస్తారు. అందులో ఈశాన్య మండపంలో అంటే తూర్పు మండపంలో భద్రమండలము, అలాగే ఈశాన్య మండపంలో నవగ్రహ మండపము, అలాగే వాయువ్యంలో క్షేత్రపాలక మండపం, నైరుతిలో వాస్తు మండపం, ఇక ఆగ్నేయంలో యోగిని మండపం, ఇక మధ్యలో సర్వతోభద్ర మండపం. ఈ మండపాల్ని ఇక్కడ ఏర్పాటు చేసి సర్వతోభద్రానికి ముందే అగ్నిగుండాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ హోమాలు చేస్తారు. హోమాలు చేసిన తర్వాత ఏం చేస్తారు, ఈ నేత్రాన్ని అంటే నేత్రాలని చెక్కుతారు. అంటే శిల్పి వచ్చి ఆ విగ్రహానికి నేత్ర ఉన్మీలనం అంటాం కదా, దానికి ముందుగా ఏం చేస్తారయ్యా అంటే నేత్రాన్యాసం చేస్తారు. ఈ నేత్రాన్యాసంలో శిల్పి వచ్చి బంగారపు దీంతో చిన్న సూదితోటి అలా నేత్రాల్లాగా గీసి గుడ్డతోటి కప్పేస్తారు, గుడ్డతో చుట్టేసి దాని తర్వాత మంత్ర ఉచ్చారణతోటి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు చదువుతారయ్యా అంటే ఇక్కడ ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం సహదేవస్య వాంగ్మనశ్చక్షుశ్రోత్ర జిహ్వాగ్ర పాణిపాద పాయూపస్థాని ఇహాగత్య స్వస్థయే సుఖేన సుచిరంతిష్టంతు స్వాహ. ఇది అంటే అక్కడ అభిమంత్రణ చేసి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత నేత్రోన్మీలనం జరుగుతుంది. ఈ నేత్రోన్మీలనం జరిగిన తర్వాత మొట్టమొదటిగా విగ్రహాన్ని ఏ విధంగా చూస్తారు అంటే అద్దంలో చూస్తారు. అది కూడా వెనక నుండి అద్దం ఇలా మన విగ్రహానికి ముందు ఇలా పెట్టి అద్దంలో ఆ మూర్తిని దర్శిస్తారు. తర్వాత అన్నరాశిని దర్శనం చేస్తారు. అంటే అన్నాన్ని ఒక గుట్టగా పోసి ఆ దర్శనం జరుగుతుంది. దాని తర్వాత గోదర్శనము, దాని తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ, దాని తర్వాత సర్వదర్శనం. ఆ తర్వాత మళ్ళీ అభిషేకాలు చేసిన తర్వాత ఇంకా ప్రజలందరికీ నార్మల్గా దర్శనాలు అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ అయోధ్యలో ప్రస్తుతం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజెంట్? ఇక్కడ అనేక అధివాసాలను అంటారు. ఇక్కడ జలాధివాసము, తర్వాత పుష్పాధివాసము, ఆ తర్వాత శయ్యాధివాసము, ఇలా 5 అధివాసాలు ఉంటాయి. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రతువంతా చేస్తారు.